థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టం అయితే నిజానికి వర్ణనాతీతం. నిజానికి అంటే రైతులు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే వేసినట్టుగా, అంటే గవర్నమెంట్ నిజానికి చోద్యం చూసినట్టుగా చూస్తున్నానని చెప్పేసి బీఆర్ఎస్ వర్గం చాలా గట్టిగా వాదిస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెందినటువంటి నెక్కొండ అనే మండలికి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నెక్కొండ మండలికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ శివకుమార్ గారు ఉన్నారు, అలాగే సంగాని సూరయ్య గారు ఉన్నారు, అలాగే సీనియర్ అడ్వకేట్, అలాగే సీనియర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ రమేష్ గారు ఉన్నటువంటి పరిస్థితి. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. సార్ నమస్తే, బాగున్నారు? ఓకే, సూరయ్య గారు, ఎంత మోతాదులో వస్తుంది మక్క అనేది? మక్కలు ఎంత మోతాదులో వస్తుంది ఇక్కడ నెక్కొండ వరకు? మక్క అనేది దాదాపు 3 నుంచి 4 లక్షల బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది మండల్లో. 3 నుంచి 4 లక్షల అంటే మనకు దాదాపు 2 లక్షల క్వింటాన్లు. 4 లక్షల బస్తాలు అంటే 2 లక్షల క్వింటాన్లు పండే అవకాశం ఉంది. అయినా గవర్నమెంట్ కావచ్చు, మా ఎమ్మెల్యే గారికి కావచ్చు, దాని మీద అవగాహన లేదు. ఫోటో కోసం, పోజు కోసం మార్చి 6వ తారీఖు నాడు మార్కెట్లో మక్కలు రాగానే ఫోటో తీసి ప్రతి గింజ కొంటామని చెప్పిండ్రు. ఇలా ఏప్రిల్ 6వ తారీఖు రాబోతుంది, మే 6వ తారీఖు రాబోతుంది. ఇప్పటి వరకు మార్చిలో పోసిన మక్కలకు ఇప్పటి వరకు కాంటా పెట్టిన దాఖలా లేదు. మీరు ప్రూవ్ చేయగలరా? మార్చిలో 100% నిజంగా మార్చిలో వేసిల్లా? 100% చూపిస్తాం. ఎస్, రమేష్ గారు ఏం చెప్తారు? సార్ 100% సార్. ఇప్పుడు మా ఊరు చెప్పినట్టు అప్పటి నుంచి ఎట్లా అలాగే అంటారా, అసలు మక్కలకు కింద చెదలు కూడా పట్టింది. అటువంటి పరిస్థితి రోజు రైతులు ఎదుర్కొంటారు. చాలా దుర్భాగ్యం అండి ఈ పరిస్థితి. ఇది నిజంగా చెప్పదలుచుకుంటే కనీసం ఒక చిత్తశుద్ధి లేదు ఒక ఎమ్మెల్యే, స్థానిక నాయకత్వానికి లేదు. ఇలా రైతు ఏడ్చినటువంటి రాజ్యం పరిస్థితి ఏందో మీ అందరికీ తెలుసు. ఇలా ఏం హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తున్నది? ఈవెన్ ఎన్ని లారీలు వస్తున్నాయి నెక్కొండ వరకు? ఎన్ని లారీలు సార్? అసలు లారీల ముచ్చట ఎక్కడ సార్? పోసినటువంటి మక్కలు దాంట్లోనే ఉంటున్నాయి, కాంటాలు పెట్టట్లేదు, కనీసం రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వట్లేదు. ఎట్లా అంటే మామూలుగా ఎట్లా అంటే ఇన్పుట్ ఎంత ఉంటుందో అవుట్పుట్ వెళ్ళిపోవాలంతా. అవును, వెళ్ళిపోవాలి. దెర్ ఈస్ నో అవుట్పుట్. ఇన్పుట్ కోసం వస్తున్నది అంతే. వచ్చి మీరు నమ్ముతున్నామరో, మీరు రెగ్యులర్గా చూడండి, నెక్కొండ నుంచి నర్సంపేట వెళ్ళే దారిలో ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ధర్నా రాస్తారు. ఒక ప్రజలు అంటే మా పార్టీ వాళ్ళు కాదు, రైతులకు వాళ్ళే వెళ్ళి ఈరోజు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందండి. అంటే పరిస్థితి కారణం ఎవరు? ఒక స్థానిక ఎమ్మెల్యే ఇట్లా మక్కల పరిస్థితి ఇది ఉంది అని చెప్పేసి ఒక్కరోజన్నా సమీక్ష సమావేశం పెట్టి అధికారులతో మాట్లాడి అసలు ఈ పరిస్థితి ఏంది, అవుట్పుట్ ఇన్పుట్ పరిస్థితి ఏంది, మనం ఏం చర్యలు తీసుకోవాలి, రైతులకు ఏం న్యాయం చేయాలి సంగతి ఒక్కరోజన్నా ఎక్కడ చర్చ చేసిండా? ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోవాలి, అసలు అది లేనే లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి కానీ అసలుకే చిత్తశుద్ధి లేదు. ఓకే, మీ డిమాండ్స్ ఏంటి సార్ సూరయ్య గారు? మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పటి వరకు రైతులకు 60 నుంచి 70 వేల బస్తాలే ఇచ్చిందండి. ఇంచుమించు 30 రోజులు కాబోతుంది. అంటే మినిమం రోజుకు 5 నుంచి 7-8 వేల బస్తాలు కాంటా పెట్టి లోడింగ్ చేసి పంపితేనే ఇంకా 1 మంత్ పడుతుందండి మక్కలని అయిపోయేసరికి. డైలీ ఎన్ని లారీలు వస్తాయి? డైలీ దాదాపు 8 అంటే 16 లారీలు పోవాలి డైలీ పోతేనే 1 మంత్ పడుతుంది. అంత స్టాక్ ఉంది. ఇంకా ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ ఏంటంటే 2400 పెట్టి కొంటానం కాబట్టి రైతుని ఇబ్బంది పెడితే అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక 100 మంది రైతులే కుప్పలు పోస్తున్నారు, ఇంకొక 100-200 మంది ఇంకా బయట ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళల్లో అలా పెట్టుకున్నారు. ఈ 100 మంది అయిపోయేసరికి పోదాంలే అనే ఆలోచనలో వాళ్ళు ఉంటే ఈ 100 మందిని ఇక్కడే ఇబ్బంది పెట్టి వాళ్ళకు బార్దాని ఇయ్యక కాంటా పెట్టక ఇబ్బంది పెట్టాలని ఈ గవర్నమెంట్ చూస్తుంది, ఎమ్మెల్యేగా చూస్తాను. ప్రధానంగా ఒకటి ఏంటంటే చూస్తాను, దీనికి ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఈ రైతులు ఆగం కావాలి. అప్పుడు ఏమో ఈ ఉన్నోళ్ళు అంటే ఇంకా రాని వాళ్ళు ఉన్నారు కదా, ఇంకో 150-200 మంది ఉదాహరణ చెప్తాను. ఆ రైతులు ఇక్కడికి రాకుంటుంటారు, మా బాధ పడుతుందని
మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా కాంగ్రెస్ నాయకులు అనుకుంటాను. కానీ వర్ణదేవుడు చుట్టుపడుతుంది కానీ మనకు పడతలేదు. అవును, చుట్టుపడుతుంది కానీ మనకు పడతలేదు. వర్షం పడట్లేదు. అంటే రైతులు కష్టపడి పండించిన గింజను ఖరాబ్ చేయొద్దనే ఆలోచన వర్ణదేవునికి ఉన్నది. Right. కానీ మా నాయకులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ మునుగుతేంది, మా నాయకులు బాగుపడాలి, ఇక మాకు మళ్ళీ ఛాన్స్ రాదు, ఉన్న ఛాన్స్ దోసుకోవాలనే ఆలోచనలు ఉన్నారు. రైట్. మీరు ముగ్గురు ఫార్మర్సేనా, రైతులేనా? నేను ఫార్మర్. మీరు రైతు. యా, మీరు పండించిల్లా మక్క? మక్క వేయలేదు. వేయలేదు. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఆ సమస్య ఉంది కాబట్టి మీరు స్వయంగా ఎదుర్కొంటున్నారు. అంటే మేము రైతులం కానప్పటికీ కూడా మేము ఈరోజు రెగ్యులర్గా మాకు వారితో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. మేము దాన్ని నథింగ్ బట్ అడ్వకేట్ అన్నాడు. అడ్వకేట్ మీన్స్ వారి సమస్యను చెప్పే క్రమంలో మేము కూడా చూస్తున్నాం కాబట్టి మేము స్వయంగా ఈ మార్కెట్ను కానీ వాళ్ళు అక్కడ అమ్మినపేటలో ఇచ్చినటువంటి కేంద్రంలో కానీ దాదాపు మేము అందరం వెళ్ళి రెగ్యులర్గా చూడడం జరుగుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వానికి ఇక్కడ అధికారులకు చీమ గుట్టని పరిస్థితి. మీరు నిజంగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళి చూడండి సార్, అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో. ఒక్కొక్క రైతును కళ్ళి చూడండి. మా సోదరుడు చెప్పినట్టు నిజంగా ఈరోజు వర్షం రాకపోవడం అనేది చాలా అదృష్టం మాకు. ఒకవైపు ఈ ధర్నాలు చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కనీసం ఒకటి కానీ, రెండు కానీ, ఒక మూడు కానీ కొత్తగా కొనుగోలు కేంద్రాలు కనుక స్టార్ట్ చేస్తే అసలు ఈ ప్రాబ్లం ఉండదు. అది లేనే లేదు. యా, సో బీఆర్ఎస్ మీరు మొత్తం మీ డిమాండ్ అయితే మీరు చెప్తున్నారు, ఓకే, అది సఫలీకృతం అయ్యేలా మీకు అవపడుతుందా? లేదు. ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు ఇప్పటికి రోజుకు దాదాపు 8 లారీలు 16 లారీలు వచ్చినప్పుడు కూడా ఇంకా వన్ మంత్ పడుతుంది అని చెప్తున్నాడు. ఎట్లయితే కాదు కదా, ఎట్లయితుంది అది. ఇంకో విషయం ఏంటంటే అయితే మీరు ఆ సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా ఆలోచన చేయాలి, పార్టీల వారిగా కాకుండా. ఎస్, కాంగ్రెస్ కి ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఏమి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. నేనేమంటున్నా, నువ్వు మక్కలకి మద్దతు ధర ప్రకటించినప్పుడు నీకు తెలుసు ఈ సీజన్లో నీకు అధికారులు నీ చేతిలో ఉంటారు కదా, ఈ సీజన్లో ఇక్కడ ఎంత మక్కలు వస్తాయి, మనం ఎంతో కొనుగోలు చేయాలి, మనం ఎంత వాళ్ళకి అంటే అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందని కనీసం పరిజ్ఞానం ఒక అధికారులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు ఆ మాత్రం తెలియలేంటారా? వాళ్ళు తెలియాలి కదా. మరి గతంలో 10 years మరి ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినాం కదా. మా నాయకుడు స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు దాదాపు ఒక 6 నుంచి 8 కొనుగోలు కేంద్రాలు అప్పుడు ఇక్కడ పెట్టి మేమే స్వయంగా వెళ్ళి మరి కొనుగోలు చేసి వారికి డబ్బు కూడా ఇప్పని జరిగింది. ఈ రోజు వరకు కూడా ఒక కండిషన్ తెలుసా మీకు విషయం, మక్కలు తీసుకుంటాం కానీ డబ్బులు ఇప్పుడు ఇయ్యం, 1 monthకి ఇస్తాం, 2 monthsకి ఇస్తాం చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి మార్కెట్లో సందర్శన చేసి ఒక ఏసీపీని, 2 CAలను, 4 SIలను, కలెక్టర్ గారు అందరూ వచ్చి ఏమంటారంటే, మేము గన్ని బ్యాగులు ఇయ్యం, గన్ని బ్యాగులు మీకు ఇయ్యమంట. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి అట్లా మాట్లాడచ్చా? అంటే వాడు ఎక్కడ పోవాలి గన్ని బ్యాగుల కోసం? రైతు గన్ని బ్యాగులు కనీసం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కనీసం గన్ని బ్యాగులు రైతులకు ఇవ్వాల్సిన సంగతి మీకు తెలియదా? ఇంత స్టాక్ ఉన్నది, మరి వాళ్ళకి ఇవ్వాల్సిన సంగతి మీకు తెలియదా? ఆ మాట ఎట్టంటారు మీరు? వచ్చిండు అందరి ముంగట బాహాటంగా 2 రోజులలో ఒక్క మక్క బస్తా లేకుండా, ఒక గింజ లేకుండా ఇక్కడ చేస్తా అని చెప్పాడు. 5 రోజులు ఇవాడికి 5 days అవుతాను సార్, ఇంతవరకు మళ్ళీ ఎవడు వచ్చిన దాఖలు లేదు. అది పరిస్థితి ఇక్కడ. లారీలు సమస్య ఉందంటే ఎట్లా చూడాలి దీన్ని? లారీల సమస్య ఉంటండి, రైతుని ఇబ్బంది పెట్టద్దు. మార్కెట్లో కాంటా చేసుకొని నెట్ కొట్టేసుకొని దాన్ని బాండ్ చేసుకొని తర్వాత ఫ్రీ చేసుకొని పంపించుకోవాలి. మేము కూడా గతంలో లారీల సమస్య ఉంటే ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ను రోడ్ల మీద పెట్టి ఆర్డీఓ కానుంచి ఎంఆర్ఓ కానుంచి ఎక్కడ లారీ ఉంటే అక్కడ పట్టుకొచ్చి లోడ్ చేసి పంపించేది. అది కూడా సరిపోయినప్పుడు అదే మార్కెట్లో నెట్ కొట్టిన గతంలో మీరు ఎవరినైనా తెలుసుకోండి. ఇప్పుడు ఎందుకు కొట్టారు? బార్దాని విషయానికి వస్తే అది ఒక పెద్ద కుంభకోణం జరగబోతుంది. అది ఒక పెద్ద కుంభకోణం. నేను ఎందుకంటానంటే, ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఏ పార్టీ కానీ ఎవరు కానీ ఫస్ట్ రైతులు రాగానే బార్దాని విషయం అడగంగానే ఎమ్మటే నీ పక్కమ్మటి కలెక్టర్ మేడం ఉంది, మేడం వానికి టెండర్ ఇచ్చిండ్రు, వాడు ఎందుకు ఇప్పటి వరకు ఇయ్యాడు అంటే ఇంచుమించు నువ్వు ఒక రివ్యూ మీటింగ్ పెడితే ఇక్కడ 3 నుంచి 4 లక్షల గన్నీలు కావాలని తెలుసు. మాధవరెడ్డి గారు వచ్చేసరికి 40-50 వేల గన్నీలే ఇచ్చిండు. 40-50 వేల గన్నీలు ఇచ్చిండు. ఏదో లాస్ట్కు 4 లక్షలు అనుకుంటే 3 లక్షలు ఇచ్చి 1 లక్ష తక్కువ పడి అంటే అదొక లెక్క. అసలు 10 పైసల వంతు ఇవ్వలేదు. 4 లక్షలకు 40-50 వేలకి గన్ని ఇచ్చి
గన్ని ఇచ్చే పరిస్థితి లేదు, మీరు కొనుక్కొచ్చుకొని తర్వాత ఇస్తా అంటాడు. ఈనండి ఒక్క నిమిషం. గన్నీకి డబ్బులు కాంట్రాక్టర్కు టెండర్ అయిపోయింది, రేపు గవర్నమెంట్ చెల్లిస్తే ఎవరికి పోతుంది? టెండర్లో పోతుంది, కాంట్రాక్టర్ దగ్గర పోతుంది. ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఒక్కొక్క రైతు కొడతాడా అండి? కొట్టాడు కదా. అంటే కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు ఎవరు తీసుకుంటారా అండి? నాలాంటి ప్రజాప్రతినిధి కదా బెదిరించి తీసుకోవాల్సింది. నువ్వు ఇచ్చింది 40,000 బస్తాలే, మండల్లా 4 లక్షల గన్నీలకు డబ్బులు పడతాయి, రైతులు నేను ఎవడు అడగడు అని చెప్పి, అంటే ఇంచుమించు 16 రూపాయలు ఇంటూ ఒక 3 లక్షలు వేసుకోండి, ఎంత అండి? 45 లక్షలు. ఇట్లా 6 మండలాలు ఎక్కేసుకోండి, 1 కోట్లు. ఇది కోట్లలో కుంభకోణం. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు అంతా తెలిసే చేస్తాను. నేను ఎందుకు అంటానంటే, ఫస్ట్ అడిషనల్ కలెక్టర్ మేడం అన్నా మాట్లాడాలి కాంట్రాక్టర్ తోటి, రైతుల ముందే లౌడ్ స్పీకర్ పెట్టి, లేదా ఎమ్మెల్యే గారికి కూడా మాట్లాడే పవర్ ఉంది, మాట్లాడి తమాజ్ చేస్తానా, నాకు రైతులు ముఖ్యం, నీ కాంట్రాక్టర్ కాదు, నువ్వేం చేస్తావు నాది తెలియదు, రేపు పొద్దుటి వరకు మొత్తం నాకు సరిపోను టెండర్ వేసిన గన్ని మొత్తం ఇక్కడ దిగాలి అని చెప్పాలి. నువ్వు చెప్పలేదు అంటే 2, ఇది ఫస్ట్, ఇది మాఫియానా కావాలి. రెండోది ఏంది, ఇది ప్రెస్ మీట్గా రేపు చెప్పాలి ఎమ్మెల్యే గారు. రెండోది ఏంటి అంటే, ఈయన రివ్యూ మీటింగు మక్కలు రాకముందుకు రివ్యూ మీటింగ్ పెట్టలేదు, నెక్కొండ మండల్కు గింత టార్గెట్ అనేది లేదు, దీని మీద అవగాహన లేదని చెప్పాలి. ఒకవేళ ఆ డబ్బును దండుకోవడం కోసం రైతులను ఇబ్బంది పెడతాడా కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే గారు, లేదా ఒకవేళ దీని మీద అసలు అవగాహన లేక పట్టించుకోక ఏదో ఫోటో పోజు కోసమే వచ్చి కొబ్బరికాయ కొట్టి మార్కెట్ ఓపెనింగ్ చేసిండా అనేది 2 క్వశ్చన్ చేయాలి. అయితే ఇక్కడ రైతులు సమయాన్ని పాటించాలి, అంతా ఒకేసారి రావద్దు అనేది కాంగ్రెస్ వాదన. సమయానం అంటే చూడండి, ఇది ఏ నెల అండి? ఏప్రిల్, ఇంకొక మే. ఈ మే లాస్ట్ వీక్ అయిపోతే వర్షాలు పడే అవకాశాలు 100%. జూన్ ఇంకా ఇప్పటికి 25 రోజుల కాంచి రాలే, ఇంకా రోడ్ల మీద మక్కలు పోసుకొని ఉన్నారు. ఇలా సూర్పల్లి బండి అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ లా ఒక 100 మంది రైతులు అక్కడ స్టాక్ ఉన్నాయి. ఈడ ఖాళీ కాకపోతే ఇంకా సమన్వయం అంటే ఎప్పుడు అమ్ముకోవాలండి? సెంటర్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. సార్ చిన్న విషయం సార్, ఇప్పుడు రైతు వాడు చాలా కాలం అంటే 4-5 నెలలు 5-6 నెలలు కష్టపడి ఇదంతా పండించుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఇవాళ చేతికి వచ్చినట్టు పంట మార్కెట్కి పోతే వాడు కాంటా పెడితే అది పోతే తన డబ్బులు వస్తే తన లైవ్లీహుడ్ను తీసుకుంటాడు. ఇది చేసుకున్న క్రమంలో ఇది కాంట వెంటనే ఇప్పుడు అక్కడనే తీసుకురావని ఇక్కడ కాంట పెట్టగానే ఇంటికి వెళ్ళిపోయింది అనుకో, తను ఇంకో పని చేసుకోవాలి. ఇంకో పని అంటే ఏంటిది? మళ్ళీ దాన్ని దుక్కి మళ్ళీ దానికి ఇంకో పంటకు రెడీ చేసుకోవాలి కదా. ఈయన ఈ 2 నెలల కాంచి ఈ రోడ్ల మీద ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? అటు వచ్చిన పంట అన్నే ఉన్నది, అది పోదా తెలియదు, డబ్బులు వస్తాయా రావు తెలియదు. ఇక్కడ ఇంటికి పోతే ఆడ పరిస్థితి ఉన్నది, రేపు పొద్దున మళ్ళీ వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉన్నది. ఆయన ఎప్పుడు దున్నుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, మళ్ళీ ఇంత కొత్త పంటకు ఎట్లా రెడీ కావాలి? రైతు చేసే తప్పేం చెప్పండి? ఇక్కడ ప్రభుత్వం చేసే తప్పు, అధికారులు చేసే తప్పండి ఇది. వెంటనే రాగానే కొని పంపిస్తే కాదా? ఒకవైపు ఈ లోన్లు నడుస్తా అంటే ఇప్పుడు మళ్ళీ ప్యాడ్ మొదలు పెట్టిండు. చూడండి ఎంత పరిస్థితి ఘోరంగా ఉందంటే, మీరు వరంగల్ నుంచి వస్తున్న మీరు చాలా సార్లు చూసిన, ఒకవైపు మక్కలు రోడ్డు, ఒకవైపు వడ్లు ఉన్నాయి. పరిస్థితి కారణం ఎవరు సార్? ప్రభుత్వమే. నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాల ప్రభుత్వం, అదే మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు సార్. అసలు మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి, గత ప్రభుత్వంలో ఎక్కడ ఇటువంటి పరిస్థితి రాలేదు. రైట్ ఫైనల్లీ మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పాలి? మీతో స్టార్ట్. ఫైనల్లీ ఏం చెప్పాలి? ఏం లేదు సార్, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గౌరవ మాధవరెడ్డి గారు మొన్న మార్కెట్కి వచ్చి 2 రోజులు అన్నాడు, 5 రోజులు అవుతుంది. అరే 5 కాదు, ఇంకా 5 రోజులు అయినా పర్లేదు. అది ఇప్పుడు ఆయన లెక్క గారు అసలు ఆయన ఏ లెక్క పడే 2 రోజులు అని చెప్పిండు, మాకు అది అర్థం కాలేదు. 5 రోజుల తర్వాత మేము మీతో మాట్లాడుతున్నాం. ఇంకా ఇప్పటికీ చెప్తుండే కదా మా అధ్యక్షుడు ఎవరు చెప్పిండు కదా, 4 రోజులైనా ఒడవు, 4 రోజులైనా గొడవ దాన్ని పరిష్కరించి తొందర చేసి ఏదో మేము ఆషామాషిగా ఏదో వాళ్ళతో వాదన కోసం కాదు, రైతుల పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడదాం తప్ప ఏదో రాజకీయాల కోసం కాదు. వాళ్ళ బాధ చూస్తే అసలు ఒకటి పోతే పుచ్చిపోయింది, మనం చూపడితే మార్కెట్లో 30 రోజులట చూస్తే కింద మొత్తం పుచ్చిపోయింది. వాళ్ళు ఏమంటే అదరగొడతాను వాళ్ళకు. మేమంటే మొన్న కూడా చూసిలే మన సోషల్ మీడియాలో కూడా ఫైటింగ్. ఫైనల్లీ మీరు ఏం విన్న? ఫైనల్గా 3 కండిషన్లు అండి మొక్కల మీద. చెప్పండి. ఫస్ట్ అర్జెంటుగా నువ్వు కన్నీ ఇవ్వాలి, అమ్మాలి పెంచాలి, వారం 10 రోజుల లోపే క్లియర్గా పెట్టాలి. ఇప్పటి వరకు కూడా మార్చి
7వ తారీఖు నాడు కాంటా ఓపెన్ అయితే ఈ రోజు వరకు కూడా ఒక రైతుకు రూపాయి పడలేదండి. ఒక్క రైతుకు ఒక రూపాయి కూడా పడలేదు. టైం చెప్పారు కదా సార్. టైం ఎందుకండి? దేనికి టైం చెప్పిల్లండి? ఎక్కడ కూడా అఫీషియల్గా చెప్పలేదే. అఫీషియల్గా ఎక్కడైనా పడద్దు అనేది ఒకటైతే క్లారిటీ వచ్చింది. జనరల్ ట్రాక్ అండి, అది కాదు కదా. నువ్వు జనరల్గా నువ్వు డబ్బులే కట్టను అంటే నువ్వు ముందు చెప్పాలి కదా రైతు. నువ్వు డబ్బులు లేవు మీకు కొనవని చెప్పాలి కదా. నువ్వు దీంతో పాటు ఇంకా మోసం ఏంటంటే రైతులన్నీ తీసుకున్నాక ఎట్ టైం అందరికి ఒకటేసారి అవుతుందేమో. అది కాదు కదా అండి. కాంటా అయింది కాంటా అయినట్టు పోవాలి. ఇంకా అడిషనల్ పెద్ద మోసం ఏంటంటే ఇవాళ ఇదే మాధవరెడ్డి గారు కావచ్చు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మక్కలకు బోనస్ కూడా ఇస్తామని చెప్పిండు. అసలు ఇదే గతి లేదు. బోనస్ దాకా ఇక్కడ పోవాలి మేము. ఇది మార్క్ వేడుకొనే వాటికే డబ్బులు గతి లేదు, కాంటాలు గతి లేదు, గన్ని బ్యాగులు గతి లేదు. అక్కడ ఇంకా బోనస్ ఎక్కడ ఇస్తారు స్టేట్ గవర్నమెంట్? ఈ అన్ని సమస్యలు ఒక దిక్కుంటే ఇక్కడ కాంగ్రెస్ పట్ల వర్గ సమస్య కూడా ఇది రైతుల మీద రుద్దుతుందండి. వర్గ సమస్య అనేది ఓన్లీ నెక్కొండ వరకు మీరు చెప్పేది? నేను చెప్పేది నెక్కొండ మార్కెట్ గురించే. నెక్కొండ మార్కెట్ లో వర్గ సమస్య అనేది కూడా అద్భుతంగా కనపడి ఇది రైతులను చుట్టే తిప్పుకొస్తాను. అయితే ఎందుకంటే స్టార్టింగ్ నిన్నటి వరకు కూడా నిన్న సడన్ గా రైతులే రోడ్డు మీద తెచ్చుకున్నారు. నిన్న కాక మొన్న ఏంటిది సమస్య అంటే చైర్మన్ ఏదో ఫోన్ చేసి మక్కలు కాట పెట్టొద్దు అని ఆపేసిండని కూకున్నారు. ఏఎస్ఐ గారు పోయిళ్ళు మళ్ళీ కాంటాలు పెట్టించిండు. నేను ఎందుకో వర్గ సమస్య అంటే రేపు క్వశ్చన్ మేము కూడా చేస్తారు కాబట్టి. తర్వాత పిఎస్సిసిఎస్ చైర్మన్ కాదు, సిఓను ఒకళ్ళు చెప్తే ఇనలేదని చెప్పి, అంటే ఒకళ్ళు అడిగితే బస్తాలు ఇవ్వలే, ఒకళ్ళు అడిగితే బస్తాలు ఇచ్చిండు అని వాళ్ళ వర్గంలో నిమిషంలో మార్చుకున్నారు. నాకేం అభ్యంతరం లేదు, నువ్వు ఎవరైనా మార్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. కానీ దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చిన ఆయన ఏమంటాడా అంటే సిఓ కొత్తగా వచ్చిండ్రలో నుంచి నా వల్ల అయితలేదు అంటాడు. ఏమన్నా అంటే నా వల్ల అయితలేదు, నేను చేయలేను అంటాడు. అంటే చేయలేను అంటానం పట్టుకొచ్చి రైతుల్ని మీ వర్గ పోరు కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టుకుంటా నానా తంటాలు పెడుతున్నారు. రైట్, ఫైనల్ మా మిత్రుడు చెప్పిన దానికి కంక్లూజన్ ఏంటంటే సార్, యాక్చువల్గా అసలు ఈ మక్కల కొనుగోలు కేంద్రము కానీ తర్వాత ప్యాడ్ కానీ చేయవలసింది ఏంటంటే సొసైటీ వాళ్ళు, మార్కెట్ వాళ్ళకి సంబంధం ఉండదు. మార్కెట్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ ప్రొవైడింగ్ ప్లేస్ ఓన్లీ. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ ఇస్తారు. ఇప్పుడు ఈ ప్లేస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు మార్కెట్ చైర్మన్ గారు మొత్తం రాజకీయంగా తనకు ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి మాత్రమే బస్తాలు ఇస్తాడు, వాళ్ళకి మాత్రమే కాంట పెడతాడు. ఇది ఒక వైపు నడుస్తుంది సార్. ఈయనది ఒక వర్గం ఉంటుంది, ఇంకొక ఆయన ఒక వర్గం ఉంటుంది. ఐదో నేను చెప్పిన వాడికే పెట్టాలని సీఓ ఫోన్ ఇస్తాడు ఒక వర్గం నాయకుడు. చైర్మన్ ఏమంటాడు, ఆయన కాదా ఈయన పెట్ట ఈయనకంటాడు. ఈ దుల్లీల వల్ల అసలు కాంటలే పెట్టే పరిస్థితి లేదు. పరిస్థితి చాలా దయనీయంగా రైతుల పరిస్థితి. నిజమైన రైతు ఎవడుతుంటాడో ఆయనకు వచ్చినాయి. మేము మొన్న పోతే చూసాం సార్, మార్కెట్ ముందే కుప్పు ఉంటుంది, ఈ కుప్పని దాడేసి పోతారు కానీ ఈ కుప్పని మాత్రం అసలు కాంట పెట్టరు. ఈ రాజకీయంగా ఉన్నటువంటి ఈ వర్గపూర్ వల్ల అసలుకి నష్టం జరిగే పరిస్థితి ఈ రోజు వచ్చింది. నేనేమంటున్నా, అసలు ఈ మార్కెట్ చైర్మన్కు ఈ మక్కల కొనుగోలు కేంద్రంలోని జోక్యం ఏంది నాకు అర్థం కాదు. అసలు ఎవరు నువ్వు? చేయవలసింది సిఇఓ గారు. అధికారులు కనుక నిష్పక్షతగా ఉంటే మాత్రం ఈ ప్రాబ్లం రాదు. కానీ అధికారుల మీద రాజకీయ ఒత్తిడి తెచ్చి ఈ విధంగా చేస్తాను. కాబట్టి మేమైతే ఫైనల్ చెప్తున్నామంటే మీరు ఏమైనా చేసుకుంటే మేము సంబంధం లేదు, మీరు తనుకుంటారా గుద్దుకుంటారా మీ నాయకులు మీ ఇష్టం. కానీ రైతులకు మాత్రం న్యాయం చేయాలి. న్యాయం చేయకుండా మాత్రం రైతుల పక్షాన మేము పెద్ద ఎత్తున మాత్రం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు వర్షాలు వచ్చే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మీరు మేలుకోనండి దయచేసి. మేము ఎందుకంటే మేము రాజకీయం చేసి ఏదో చేస్తున్నాం కాదు, మేము ప్రజల కోసం మరి రైతుల కోసం మాట్లాడడం కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు అధికారులు అందరూ కలిసి మక్కలు ఉన్నటువంటి మక్కలు వెంటనే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇంకోటి ఫైనల్గా ఏమన్నా అంటే ఒక ప్రత్యక్ష పాత్రగా మేము బరాబర్ రైతుల కోసం ఎవరి కోసమైనా కొట్లాడతారు. ప్రత్యక్షం అంటే ఏంటిది, ప్రభుత్వం చేసే వాటిని విఫలమైన దాన్ని మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఏమన్నా అంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడులు లేదా గత ప్రభుత్వం ప్రతి దానికి సేమ్ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే పైన ఎట్లున్నాడో కింది దాకా వాళ్ళ దాంట్లో సోషల్ మీడియా చేసే ప్రతి ఒక్కడు కూడా గత ప్రభుత్వం అది మాకే ఉపయోగపడం. గత ప్రభుత్వం తప్పు చేసినా కదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది, మరి మీరు కూడా అట్లే ఉంటారా చెప్పండి. మరి అదే తప్పులు చేసుకుంటా పోతారా?
రైట్. ఏమనంటే వాళ్ళు సమాధానం మనం ఏమైనా ప్రశ్న అయితే మీరు అట్లా వేసిండ్రు, మీరు అప్పుడు అట్లా వేసిండ్రు, మీరు ఇట్లా వేసిండ్రు అనేది తప్ప ఫుల్ ఎక్స్పోజింగ్ చేసుకోవడం తప్ప ఏం లేదు. రైట్ రైట్. మీరు నెక్కొండ ప్రజలకి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నా? మండల ప్రజలకి, నెక్కొండ మండల ప్రజలకి. మండల ప్రజలకు చెప్పేది ఒకటే, మనందరం సమన్వయం పాటించిన ఇప్పటి వరకు దాదాపు 1.5 మంత్ నుంచి మనము సమన్వయం పాటించి ఉన్నాం. సరే ఇంకా సమన్వయం పాటిస్తాం. ఇప్పటికైనా ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మీరు ఒక సమీక్ష సమావేశం పెట్టుకొని తప్పకుండా ఈ మొక్కలు కొనుగోలు చేసే విధంగా చేయాలి. మనందరం కూడా ఒకవేళ మేము రాజకీయ పక్షంలో ఉన్నాం కాబట్టి మాతో వీలైతే మా సలహాలు తీసుకోండి. మేము కూడా మీకు ఎట్లా చేయాలో అవకాశం మేము కూడా చెప్తాం. మేము అల్టిమేట్గా ఏంటంటే రైతులకు మాత్రం తప్పకుండా న్యాయం చేయాలి. ఇప్పటికే వాళ్ళు సమయాన్ని పాటించిన రైతులు. సో దీన్ని బీఆర్ఎస్ రాజకీయంగా అయితే వాడుకోవట్లేదని చెప్పేసి ఎట్లా నమ్మాలి సార్? నేను చెప్పినా కదా సార్, మీరు ఉదయం మీరు నెక్కొండ నుంచి బయలుదేరితే నర్సంపేట పోయే వరకు ఒక రాజకీయ నాయకుని జోక్యం లేకుండా అక్కడ 2-3 దిక్కు ధర్నాలు జరుగుతున్నాయి సార్. పార్టీ పరంగా కాదు, రైతులు ఈ రోజు రోడ్లో పడ్డరు. కేవలం ఇలా ఈ ప్రభుత్వం చేపట్టి రోడ్లు పడ్డారు. ఇప్పుడు ఇట్లా మనం ఇట్లా వ్యక్తిగత ఇది వ్యక్తిగత విషయం కాదు, రైతుల విషయం మాట్లాడుతున్నాం. దీన్ని ఏం చేస్తారంటే వాళ్ళు తెలిసిపోయింది, వాళ్ళు చిత్రతీశులుగా రైతులకు ఇప్పుడు ఇంకా సమయం మాట్లాడాలంటే లేదు, సమయం లేదుగా. ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు ఇప్పటి నుంచి ఇయాటి నుంచి చేసినా కూడా రోజు 16-20 లారీలు పెడితే ఇంకా 4 రోజులు పడుతుంది. వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే. ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు పనిచేస్తే మేము ఎందుకు రోడ్డు మీదకి వస్తే కావాలని ఉట్టిగానే మేము బుడ్డ జొల్లితే కాంగ్రెస్ పార్టీ మీద రైతులు ఊకుంటారా అండి? వాళ్లకు రైతుల దగ్గరికి ధైర్యంగా ఒక్కరు వచ్చేంత సత్తా లేక ఇలా పోలీసుని పెట్టుకొని ఒక ఏసీపీ అధికారి కూడా మార్కెట్ కాడికి వచ్చే స్థాయి వచ్చింది అంటే అది ఎక్కడ తిరుగుబాటు జరుగుద్దో అనే భయం అనేది వచ్చింది. మాధవరెడ్డి కాపుల కోసం మాత్రం పోలీసులు వాడుకుంటాడు. ఇప్పుడు అమీన్పేట గుట్ట దగ్గర దానికి కాపులా లేదు, ఆ చీకట్లో గుట్ట ఉంటుంది, పాములు తేళ్లు ఉండే ప్రదేశం. అక్కడ బిక్కు అనుకుంటూ రైతులు పంటాడు. అక్కడ లైట్లు లేవండి, తాగడానికి నీళ్లు కూడా లేవు, అక్కడ నీళ్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఇంత నాయకులు కదా, పోటీ పడతాను కదా, ఇది బంధు అది బంధు అని ఒకరికన్నా ఒకరు ఎక్కువ చేస్తారు. కానీ మంచి లైట్లు లేవండి, మంచి నీళ్ళు కూడా తాగడానికి లేవండి. అక్కడ మరి పోలీసులు ఎందుకు పెడతలే? మాధవరెడ్డి గారు వస్తే 2 ఎస్ఐలు కావాలి, ఒక ఏసీపీ కావాలి, సిఐ గారు కావాలి. మరి ఇక అక్కడ డ్యూటీలో పెడితే రైతులంతా హ్యాపీగా పండుకుంటారు కదా. పోలీస్ ఆడు ఉంటే పోలీసు ఉన్నది, ఇక టెన్షన్ మాకు వద్దులే అని. అది గుట్ట గట్టిగా వాన పడితే ఒక రైతు 10 మంది రైతులలో మిక్సింగ్ అయిపోతాయండి. వర్షం పడితే అక్కడ అసలు ట్రాక్టర్ కాదు, ఏది కూడా టూ వీలర్ రోడ్ ఎక్కది కాదు. అక్కడ మొదలుపెట్టి రైతులు కన్నీటి పాలే దాటేసుకొని ఏడ రైతులు తిరుగుబాటు చేస్తారా అని 2 రోజుల గడువులో అక్కడ అమీన్పేట ఇక్కడి అన్ని కాల్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఒక లారీ పోలే, 5వ రోజు ఒక లారీ పోలే. అంటే ఎమ్మెల్యే గారి మాటకు వాల్యూ ఉందా లేదా? కలెక్టర్ మేడం దగ్గరనే కదా చెప్పింది, కలెక్టర్ మేడం విన్నది కదా, ఏసీపీ గారు విన్నారు కదా, ఆర్డీఓ ఉన్నారు కదా, ఎంఆర్ఓ విన్నాడు కదా, ఎస్ఐ కూడా విన్నాడు కదా. మరి ఏం చేసినట్టు? అంటే ఆయన మాటకు వాల్యూ ఉందా లేదా? రైట్. సో నిజానికి రైతుల ఈ గోస నిజానికి వర్ణాతీతం. ఇది కంప్లీట్గా తుడిచిపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టాలని బీవీఆర్ టీవీ న్యూస్ కోరుతా ఉంది. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.